వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మియాపూర్ ఆఫీస్పేటలో విద్యార్థికి గుండు కొట్టించిన ప్రిన్సిపల్. ఎక్కడైతే ఇల్లు కూల్చారో అక్కడే ఇల్లు ఇవ్వాలి. 50 ఎకరాల భూమిని పొంది కన్న తండ్రి రోడ్డున. బాజ్పల్లిలో హైడ్రా కూల్చివేతలు. అసోసియేషన్ రెసిడెంట్స్ హైదరాబాద్తో జరుగుతున్నటువంటి పోరాటం అండి. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఒక 6 నెలల నుండి ఈ హైదరాబాద్ చేస్తున్నటువంటి దురాఘాతాలన్నింటినీ మేము చెప్తున్నాం. యాక్చువల్గా ఇక్కడ లేఅవుట్లో ఎక్కడైతే మాకు ఈ రోడ్డుకి ప్రొవిజన్ అయితే లేదో, మా ఓన్ కమ్యూనిటీలో నుండి అవతల ఉన్నటువంటి ల్యాండ్ డీలర్స్ కి వాళ్ళకి బెనిఫిట్ గా ఉండడానికి ఇటు నుండి రోడ్లు ఇవ్వడానికి హైదరాబాద్ ట్రై చేస్తున్నారండి. లాస్ట్ టైం ఒకసారి హైదరాబాద్ అక్కడ గోడ కొట్టి మా వల్ల పొరపాటు అయిపోయిందని చెప్పి వితౌట్ నోటీసు మా కాలనీలోకి ఎంటర్ అయ్యి అక్కడ గోడ కొట్టారని చెప్పి మేము కోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాము. స్టిల్ ఈ మ్యాటర్ అయితే ఏదైతే ఉందో అది అండర్ కోర్టు జ్యుడిషియన్ లో ఉందండి. అయినా కానీ వితౌట్ సర్వింగ్ ఎనీ నోటీస్ ఫ్రమ్ ద కోర్ట్, వితౌట్ ఎనీ లీగల్ నోటీస్ వీళ్ళు వచ్చేసి ఆ గోడ కట్టేస్తున్నాండి, విచ్ ఇస్ కంప్లీట్లీ ఇల్లీగల్ అండి. ఆల్రెడీ మా కోర్టులో ఒక రిట్ పిటిషన్ ఉంది, ఒకటి స్టే ఆర్డర్ ఉంది. స్టేటస్ క్యూలో 2 మేమేమైతే ఫైల్ చేసామో హైదరాబాద్కి అగెనిస్ట్ గా, ఆ 2 రిట్ పిటిషన్స్ కూడా 2 స్టే ఆర్డర్స్ మాకు స్టేటస్ క్యూ వచ్చిందండి. స్టేటస్ క్యూలో ఉన్నటువంటి ఒక స్టే ఆర్డర్ కి అంటిల్ అండ్ అన్లెస్ అది కోర్టు నుండి ఒక లీగల్ నోటీస్ ఇవ్వందే ఏ అథారిటీ కూడా, అందులో కోర్టు ఇచ్చిన ఆర్డర్ లో కూడా డోంట్ డిస్టర్బ్ ద హార్మోనీ ఆఫ్ ద కమ్యూనిటీ అని చెప్పారండి. దానికి కంప్లీట్ గా వ్యతిరేకంగా ఏదైతే కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయో కోర్టు ఆర్డర్స్ ని కూడా తోసిపుచ్చుతా జ్యూరిడిక్షన్ పరిధిలో ఉన్న దీన్ని మొత్తాన్ని కేవలం ఒక ప్రైవేట్ వ్యక్తుల ల్యాండ్ల కోసం బెనిఫిట్స్ చేయటానికని చెప్పి ఇంతమంది రెసిడెంట్స్ ఈ విధంగా చేయటం అనేది చాలా ఇల్లీగల్, ఇది చాలా దురాగతం అండి. మేము ఫైట్ చేస్తుంది లీగల్ గానే ఫైట్ చేస్తున్నాము. మేమేమి ఎవరికి వ్యతిరేకంగాను ఎవరికి అడ్డుగా వెళ్ళి మేమేం చేయట్లేదండి. ఈ న్యాయ పోరాటాన్ని కూడా ఇంత వ్యతిరేకంగా చేస్తున్నందుకు మేము దీన్ని చాలా ఖండిస్తున్నామండి. వితౌట్ ఎనీ ప్రయర్ నోటీస్, వితౌట్ ఎనీ లీగల్ నోటీస్, ద మ్యాటర్ విచ్ ఈస్ అండర్ ద జ్యూరిస్డిక్షన్, అది మీరు వచ్చి ఈ విధంగా కొట్టడం అనేది ఇట్ ఈస్ ఇల్లీగల్, కంప్లీట్లీ అగెనిస్ట్ ఆఫ్ ద లీగల్ నార్మ్స్ అండి. ఇది మేము న్యాయ ప్రకారంగానే దీని మీద మేము పోరాడతాము. పోలీసులు అయితే ఏ విధంగా జులుం చేశారో, పబ్లిక్ సర్వెంట్స్ అయ్యుండి వి అగ్రి, మీరు వచ్చారు తీయటానికి వచ్చారు, దట్స్ ఫైన్. కానీ ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ మీద మీ మ్యాన్ పవర్ యూజ్ చేయటం ఇదంతా కాదండి. ఎందుకంటే లీగల్ గా మీరు పోరాడండి. వీఆర్ ఆల్సో రెడీ టు ఫైట్. నా పేరు ఈశ్వర్, నేను బ్లాక్ బోర్డ్ స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నా. మాకు దేవుని మొక్కు ఉంది నరసింహస్వామికి. ఇది మమ్మీ చెప్పినా నేను చెప్పినా సార్ వినకుండా ఆయన బలవంతంగా మెడ పట్టుకుని తీసుకుపోయి గుండె వేయించింది. సార్ గుంటి ఇట్లా మెడ పట్టుకున్నాడు. మెడ పట్టుకుని వదిలేండి సార్ అంటే ఇట్లా వదిలేలేడు, గట్టిగా పట్టుకున్నాను. మాట్లాడాలంటే నాకేం రాలేదు. ఇంకా మీరు చెప్పారా సార్కి ఎట్లా ఇది? సార్కి చెప్పిన ఆయన గిట్ట వదిలకుండా తీసుకోవండి సార్ గుండె ఇప్పించింది. నా పేరు కమల, మా ఆయన పేరు ప్రశాంత్. కానీ ఈ స్కూల్లో 5వ క్లాస్ నుండి వేసిన నేను. ఏ స్కూల్ అమ్మా? బ్లాక్ బోర్డ్ స్కూల్ 5వ క్లాస్ నుండి వేసిన. వేస్తే వీళ్ళు సాటర్డే రోజు గుండు కొట్టించిండ్రు. కానీ తల్లిదండ్రులు లేని పర్మిషన్ లేనిది అయితే కొట్టియ్యారు కదా. ఏ స్కూల్లో అయినా కొట్టిస్తారా? మా ఎంటికలు మాకు కావాలి, మా అబ్బాయి ఎంటికలు మాకు కావాలి. మాకు మొక్కు ఉంది, ఆ మొక్కు పడి మేము తీర్చుకోవాలని నేను అబ్బాయికి కూడా చెప్పిన, వద్దు నాయన కటింగ్ అని చెప్పిన. నేను ఆగిండు. కానీ పర్మిషన్ ఇవ్వాలి కదా, వాళ్ళు పర్మిషన్ అన్న ఇవ్వాలి, లేకుంటే నాకు కాల్ చేయాల్సి ఉండే. అసలు కాల్ చేయలేదు, ఏం చేయలేదు నాకు వాళ్ళు. ఇది జరిగిన సంగతి. దీనికి మీరే న్యాయం కావాలనుకుంటున్నారు? మా అబ్బాయి ఎంటికలు మా అబ్బాయికి కావాలి. ఇదైతే నేను ఒప్పుకుంటా. ఇప్పుడు వాళ్ళు ఎట్లా గుండు కొట్టించి నా అబ్బాయికి ఎంటికలు ఎట్లున్నాయో అట్లా కావాలి. ఎంటికలు తెచ్చి వాళ్ళు ఎట్లా వేస్తారో మా ఎంటికలు మాకు ఇప్పియాలి. ఇది మొక్కుబడింది, అసలు నరసింహస్వామి మొక్కుబడి. ఈ రోజు చెప్తున్నా నేను. పట్టణంలో మరి ఇటువంటి పరిస్థితులలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ప్రత్యేకించి ఆడబిడ్డల దుఃఖం ఎవరికి కూడా మంచిది కాదు. మరి ఇంతమంది ఆడబిడ్డల ఉసురు ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి నాయకులకి తగులుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక్క ఆడబిడ్డ ఏడిస్తేనే ఆ ఇంటికి మంచిది కాదంటారు. అటువంటిది ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు మేము చూస్తుంటే కడుపు తరిగిపోతుంది. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఒక పక్కన స్కూళ్ళలోకి వాళ్ళు వెళ్ళి పరీక్షలు రాయాలి. ఇల్లు మంచిగుండి అంత మంచిగుంటే కూడా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి టెన్షన్ పడతారు. అట్లాంటిది రాత్రికి రాత్రి బుల్డోజర్లు వచ్చి కొట్టి పడేసి పుస్తకాలతో సహా మొత్తానికి నేలమట్టం చేసిన మీ ఇళ్ళని అవి చూస్తుంటే చాలా బాధ అనిపించింది. కానీ అనేక మంది
వచ్చిపోయినరు ఏదో టూరిస్టులు వచ్చిపోయినట్టు, ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిపోయినరు. ఎగ్జిబిషన్ ఏదేమన్నా కాదు కదా, మన దుఃఖం కదా, మన ఆవేదన కదా, మన ఇల్లు కదా, మన మొత్తం జీవితం కదా. ఇది కొన్ని రాజకీయ పార్టీలకు ఎగ్జిబిషన్ లాగా ఉంది. నన్ను చాలా మంది అడిగారు, మీరు వెళ్ళండి, తొందరగా వెళ్ళండి అంటే నేను ఒకటే మాట చెప్పాను, నేను ఎక్కడున్నా ఆడబిడ్డల పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా పేదవాళ్ళ పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా నీకోసం మాట్లాడుతూనే ఉంటా అని చెప్పాను. ఒక సమయం వస్తుంది, ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. వచ్చిన తర్వాత సొల్యూషన్ లేకుండా, పరిష్కారం లేకుండా వెళ్ళను. ఆ విషయం చెప్పడానికి వచ్చిన. ఇంతకు ముందు రాగానే కొంచెం రిలాక్స్ ఉండొచ్చుగా. వచ్చిన తర్వాత అదే చెప్పాను మీకు, నేనేదో వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళడానికి రాలే, కూర్చొని సావధానంగా మీతో మాట్లాడి ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వంతో మాట్లాడి మెప్పించి ఒప్పించి ముందుకెళ్ళడానికి ఇక్కడ దెబ్బలున్నాయి. ఆయనని ఇటుకెళ్ళి బయటికి వెళ్ళగొట్టారు. అడిగితే కంప్లైంట్ పెట్టిండు, ఆర్డీఓ దగ్గర, కలెక్టర్ దగ్గర కంప్లైంట్ పెడితే చంపడానికి ప్రయత్నం చేసేది సంవత్సరం కింద. ఆయన పట్టించుకుంటాడు. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఒక రెండో కొడుకు మనవాడు బిడ్డ, కొడుకు అంటే ఈయన మనవాడు ప్రవీణ్ అంటే ఆయన తీసుకుపోయి, హరిప్రసాద్ అంటే తీసుకుపోయి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టి ఆ బిల్లు కట్టి కాపాడుతాం. 50 ఎకరాలు సంపాదించినటువంటి అతనికి అంటే ఆధార్ కార్డులో తప్పు పడ్డది, పర్టికులర్ లేదు కదా. అప్పుడు 110 ఉన్నాడు. ఉంగరాల యాదగిరి. పెద్దవాళ్ళు నీకు భార్య లేదా? ఇప్పుడు ఎన్నేళ్ళ చచ్చిపోయింది? 15 ఏళ్ళు. ఎంతమంది కొడుకులు? 2 కొడుకులు, 2 బిడ్డలు. వస్తాయి 56 చట్టం. 6 పిల్లలు, మనమరాలు ఆఫీసర్ అయితే అయిపోయింది. కొత్త వెళ్ళిపోవాలి కాడిపోతే ఆకు ఆడిపోయింది, పచ్చింది, సపోర్ట్ ఎన్ని రోజులు పడతాను. మరి మీ కొడుకులు మంచిగా చూసుకుంటలేదా? కొడుకులు చూసుకోవాలి, వీడికి లేదుగా ఎందుకు వస్తాయి. మరి ఇంట్లోకి వెళ్ళి ఎట్లా వచ్చినావు? వస్తే ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.